అయితే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు. నాన్నగారు అడిగారు, నువ్వేమన్నా మాట్లాడతావా? ఇట్లా అన్నా. నేను మాట్లాడినాను. అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చుని ఈయన ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ధ్యానం చేయిస్తారు అని చెప్పారు. ధ్యానం చేయించారు. అయిపోయిన తర్వాత మేము అని అంటే సరే. వెంకటేశ్వరరావు గారు వచ్చి, సార్ మీ వైబ్రేషన్ బాగుంది, మీరు ధ్యానంతో జరిగితే మళ్ళీ ఎప్పుడు వచ్చాను నేను ధ్యానంలోకి 2010లోకి. ఆ వచ్చిన తర్వాత అనిపించింది, అరే ఇదేదో అప్పుడే పట్టుకుంటే బాగుండను కదా. కానీ మరి ఎలాగా మనకి గడిచిన కాలంలోకి ఎలాగా వెళతాం? మనకేమన్నా టైం మిషన్ కావాలి. ఎవరి దగ్గర ఉందా టెక్నాలజీ? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొంచెం మన దగ్గర ఎవరి దగ్గర లేదు. అంటే నేను మామూలుగా E=mc² అని ఒక ఫార్ములా ఉన్నది, ఐన్స్టీన్ కనిపెట్టింది. ఆ E=mc² దైవం, నాకు తెలుసు అది భగవంతుడు అని. అంటే మనము కాంతి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాంతి వేగంతో కనుక మనం ప్రయాణం చేస్తే, అలా ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఒకళ్ళు వెళ్ళారు. ఆ చిన్న పాప వెళ్ళింది అనుకుందాం. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆమె వస్తే, మనం అందరం 20 సంవత్సరాల తర్వాత ఎలాగ ఉంటామో అలాగే ఉండి, ఆ పాప మాత్రం అలాగే ఉంటుంది. అంటే కాంతి వేగంతో ప్రయాణం చేసేట వాళ్ళకి ఏజ్లో మార్పు రాదు. ఈ కాంతి వేగానికి 3 రెట్లు వేగంతో కనుక మనం ప్రయాణం చేయగలిగితే ఫాస్ట్లోకి వెళ్ళగలుగుతాం, గడిచిన జీవితంలోకి వెళ్ళగలుగుతాం. అది టైం మిషన్. అయితే నాకు అప్పుడు ఉన్న దీని ప్రకారం ఏంటంటే, మనం ఈ భూ వాతావరణంలో ధ్వని వేగానికి 8 రెట్లు వేగం కంటే ఎక్కువ వేగంతో అయితే ఏ లోహమైనా సరే తగులబడిపోతుంది. కల్పనా చావ్లా వస్తున్న వెహికల్ తగలబడిందంటారే, ఐడియా ఉందా? అది అట్లాగే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి దాని వేగం, దానికి ఓపెన్ అవ్వాల్సినటువంటి బెలూన్స్ ఓపెన్ కాక అది రాపిడి, ఈ వాయు కణాలతో రాపిడికి అది మండిపోతుంది, అంత వేగంగా వస్తుంటుంది. ఆ లోహం మండిపోతుంది. అంటే అలా మండిపోకుండా ఉండే లోహం కావాలి దాన్ని తయారు చేయటం. అంటే నా ఆలోచన ఏంటంటే, దానిలోకి మనం దూరి ఒక యంత్రాన్ని తయారు చేసాం, దానిలోకి మనం దూరి పలానా చూడడానికి స్విచ్ నొక్కి దాన్ని చేసాం. అక్కడ దాకా కాంతి రూపంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ద్రవ్యరాశి రూపంలోకి మారాలి. అది E=mc². మరి ఎలా వెళతాము? ఎలాగూ వెళ్ళలేము కదా. ఇప్పుడు దాకా అలాగ అనుకున్నాను. కానీ దానికి ఒకసారి 2014లో నాకు ఒక 3 మాస్టర్లు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దాన్ని డీకోడ్ చేయడానికి 2.5 సంవత్సరాలు బట్టి. అసలు వీళ్ళు ఏం చెప్పారు నాకు, ఎట్లా ఇచ్చారు అని అంటే, నాకు సయాటికా వచ్చింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి వస్తే జబ్బులు పోతాయి అంటే ఇదేంటి కొత్తగా రావడం అంటే, నేను మామూలుగా అంతకుముందు ఎప్పుడు అనుకుంటుండేవాడిని. 1984 తర్వాత నాకు జ్వరం రాలి. 1984లో వచ్చింది నాకు జ్వరం, మళ్ళీ జ్వరం రాలి. అప్పుడు అనుకుంటుండేవాడిని, జ్వరం వస్తే ఒక 3 రోజులు హాయిగా పడుకోవచ్చు అనుకుంటుండేవాడిని. ఇలా అనుకుంటున్న సమయంలో 2012లో నేను ట్రైన్లో వెళుతున్నప్పుడు జ్వరం వచ్చింది. ఈ జ్వరం వచ్చింది, పడుకోండి అది ఇదని అని అంటున్నారు వీళ్ళంతా, మా మరదలు వీళ్ళు, బావ నువ్వు పడుకో బావా అంటున్నారు. నాకేమో వచ్చింది అనిపిస్తుంది. ఎన్నాళ్ళకి కదా వచ్చింది జ్వరం, నేను కోరుకుంటున్నాను అనుకుంటాను. అది కాస్త నేను ట్రైన్ దిగేటప్పటికి, ట్రైన్లో 8 గంటల జర్నీ, మంచిర్యాలకి దిగేటప్పటికి తగ్గిపోయింది. ఓసి దీని దొంప తగ్గిది వెళ్ళిపోయింది అని అనుకున్నాను. నేను అది కోరుకున్నాను కదా. సయాటికా ఫామ్లో వచ్చి 2 నెలలు నన్ను మంచం మీద పడుకోబెట్టింది. నాకు తిరిగిపోయిందిగా. మామూలుగా మా ఫ్రెండ్ చెప్తుంటాడు, NDLA సార్ అది అని, అంటే నోటి దూలని. దోలు తీరిపోయింది నాకు ఆ విధంగా. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక 13 రోజులు ఆ పెయిన్ వల్ల నేను నిద్రపోలే. ట్యాబ్లెట్ వేసుకోవటం. మన మెడిటేటరే ఒక ఆయన న్యూరో సర్జన్ MD ఉన్నారు. ఒకరోజు ఆయన దగ్గరికి రంజిత్ చెప్తే, ఇట్లా సారు ఇదిగా ఉందంటే ఒకసారి సారం తీసుకున్నాను అని ఆయన నాతోటి మాట్లాడితే, మీకు ఏ ట్యాబ్లెట్స్ పని చేయమంటే, నేను అసలు వేసుకోను సార్, కానీ గమనిస్తున్నాను చాలాసార్లు మనం వింటుంటాం, ఇది నాది కాదనుకుని పక్కడిది పెట్టకూడదు నుంచి చూడాలని. న్యూ ఎనర్జీ బుక్ చదివి ఉంటారు కదా, ఇది శ్రీధరత కాదు ఈ శరీరాన్ని అంటే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని ట్రై చేస్తున్నాను.
పక్క నుంచి ఈ నొప్పిని ఎలా ఉంటుంది అనేదాన్ని గమనిస్తూ ఉన్నా. ఇక్కడ ఇంకొక నాకు పెద్ద టాస్క్ ఏంటంటే మా ఆవిడ నేను నొప్పితో ఉన్నాను అని నాకు డౌట్ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్దామంటాను. టెస్టులు అన్నీ అక్కడి నుంచే జరుగుతుంటాయి, వెళ్దామంటుంటాడు. ఇంకొక తమాషా ఏంటంటే దానికంటే ముందు ఇందాక జ్వరం వచ్చింది అన్నాను కదా, అప్పుడు జలుబు దగ్గు కూడా బాగా వస్తాం. అయితే ఆమె ఎక్కడ నేను నిద్రపోవటం లేదని మళ్ళీ లేచి ఇబ్బంది పడుతుంది బాధపడుతుందని అని చెప్పేసి కదలకుండా పడుకునేవాడు. అసలు కదలకుండా దాన్ని గమనిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకరోజు ఒక ఎక్స్పీరియన్స్ నడుస్తున్నాను. ఒక 3 వ్యక్తులు వచ్చి ఎవరు మీరేనని అడిగారు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఇద్దరు ఒక ఆయన్ని చూపించి ఈయన మీద కాల ప్రభావం ఉండదు అని చెప్పారు. ఎందుకని అని, ఆయన కొన్ని యుగాల కాలం, సుమారుగా 5 యుగాల కాలం ధ్యానం చేశాడు అని చెప్పారు. మనం ఏం చేస్తుంటాం జనరల్గా అలా అని చెప్పిన తర్వాత ఇలాగే చప్పట్లు కొట్టి వదిలేస్తామా? అవన్నీ కుదరదు. మీరు వచ్చారు కదా, ఇప్పుడు నా ఉన్న జీవితకాలం తక్కువ, యుగాల కాలం మనం ఎక్కడ బతుకుంటాం? ఇప్పుడు నాకేం చేస్తారో చెప్పండి. మీరు వచ్చారు కదా, ఈ నాలెడ్జ్ మాకు ఎక్కడదనంటే బాలకృష్ణ గారు ఇచ్చారు. అలా ప్రశ్నించడం బాగా నేర్పించారు. నేను అదే అడిగాను, మీరు నాకు కనపడి ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల నాకేంటి బెనిఫిట్? నేను ఈ లైఫ్లోనే మీరు అనుకున్న ఎన్లైట్మెంట్ పొందాలనుకుంటున్నాను, కాబట్టి మీరు నన్ను ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి అన్న. అంటే 3 ఉన్నారు కదా అని చెప్పండి. ఇప్పుడు మీ ద్వారా నేను పొందింది, మీ ద్వారా నేను ఏదైతే పొందానో అటువంటి నాకున్న పరిజ్ఞానంలో మరి కొంతమంది తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఓకే ఓకే, వండర్ఫుల్. అయితే నేను అప్పుడు ఏం అడిగానంటే వాళ్ళని, అదే నాకు ఎట్లాగో ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క యుగకాలం ధ్యానం యొక్క శక్తిని నాకు ఇచ్చారు. 3 ఇచ్చారు, ఇంకా 2 ఉన్నాయి. ఈ సంగతి ఏంటని అడిగారు. మీకు తర్వాత తెలుసుద్దని పెట్టారా ఫిట్టింగ్ అనుకుంటా, నేనేం వదలుతాను. ఇది అంటే మీకు షార్ట్ కట్లో చెప్పాను. దాదాపుగా నైట్ 12 నుంచి మార్నింగ్ 5 వరకు నడుస్తూనే ఉన్నది. ఇంకా చాలా జరుగుతుంది. మధ్యలో నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కళ్ళు మూసి కూర్చున్నా. ఇది డీకోడ్ అవటానికి 2.5 సంవత్సరాలు, సుమారుగా 2.5 సంవత్సరాలు పట్టింది. ఒకరోజు ఇక్కడ పెట్లవానిపాలెం ఉంది తెలుసునా, అక్కడ బాగా వర్క్ చేస్తుంటారు మాధవ్ వర్మ అని, వీళ్ళంతా ఒక టీం ఉంటుంది. ఆ టీంలో నేను కూడా ఒక చేస్తుండేవాడు. అక్కడ గోవాడ్ అని ఒక శివరాత్రి బాగా జరిగే ప్లేస్ ఉంది. అంతకుముందు పాండురంగారావు గారు అని నేను ఆయన అక్కడికి వెళ్ళి దాని ముందు రోజు మెడిటేషన్ చేశాను. అలా 2 సంవత్సరాలు చేశాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. చేసి అంటే ఏం లేదు, ఒక 1 అవర్ మెడిటేషన్ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. ఎవరికి ఏమి ఇబ్బంది పడకుండా అలా అని కాంతి తీసుకుని ఆయన నుంచి కాంతిని పంపిస్తూ ఉండేవాడు. అప్పుడు నేను అన్నాను, ఈ పద్దాగా ప్రతి సంవత్సరం మన ఇద్దరమే ఎందుకు, అందరిని ఇన్వైట్ చేద్దాం. ముందు రోజు అమావాస్య ఉంటే, అందుకే సండే ఉంటే వెళ్ళాం. సండే రోజు క్లాస్ జరుగుతుంది. వీళ్ళు దానికి శివరాత్రి అయిపోయిన 3వ రోజు నుంచి 40 days పెట్టారు ప్రోగ్రామ్. దానికోసమని సార్ వస్తాడు. సార్ వచ్చిన తర్వాత మీరు సార్ చేత ఏదైనా సబ్జెక్ట్ చెప్పించుకోండి, మేమందరం అక్కడక్కడికి వెళ్ళి బ్యానర్లు కట్టి వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. సరే నేను వెళ్ళేటోడికి ఒక 40 members కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి కూర్చుంటే ఆయన లేదు సార్ మీరు వచ్చి క్లాస్ చెప్పండి. లేదు నేను వినటానికి వచ్చాను. కాదు మీరు ఏదో ఒకటి చెప్పండి సార్, కొంచెం సేపు ఏదో ఒకటి ఏం చెప్తాను. సరే ఏం లేదు, రేపు ఇక్కడ ధ్యానం అక్కడ చేద్దాం అనుకుంటున్నాను, మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని అంటే అప్పుడు దాని డీకోడ్ వచ్చింది. ఆ రోజు వాళ్ళు చెప్పారే, దాని డీకోడ్ వచ్చి టకటక చెప్తున్నా. అది చెప్తుండగానే నాకే ఆశ్చర్యం అనిపిస్తాను, ఇది ఎట్లా వస్తుంది నాకు, ఇది నాకు ఇప్పటిదాకా తెలియదు కదా. కానీ మనకు విడిగా తెలుసు కానీ అదేం తెలియదు. ప్రతిసారి చెబుతుంటారు పెద్ద మాయలోడి. ఈయన మేము ఒకసారి కారులో పోతూ ఉన్నాం, ఏదో విషయం వచ్చి మీరు పెద్ద మాయలోడి సార్ అన్నారు. నువ్వు నన్ను మాయలోడి అంటావని, మాయ చేసేటోడు మాయలోడి అంటారు. మంచిర్యాల అంటే మంచివాళ్ళు అనుకుంటే నువ్వు నన్ను ఇలా అంటావా అన్నారు సార్. అయితే ఆయన ఏది మనకి చెప్పడు. ఏం మామూలుగా ఎలాగుంటుందని అంటే ఏం లేదయ్యా, మామూలుగా పౌర్ణమి రోజు ధ్యానం 3 రెట్లు ఎక్కువ, సంగీత ధ్యానం 3 రెట్లు ఎక్కువ,
తర్వాత సమాధి దగ్గర అంటే ఉన్నత వాళ్ళ యొక్క సమాధులు, గురువుల యొక్క సమాధుల దగ్గర ఒక 3 రెట్లు ఎక్కువ పెరుగుతుంది, పౌర్ణమి రోజు అవుతుంది, పిరమిడ్లో అవుతుంది ఇట్లా అని చెప్తుంటాడు కదా. అవును కదా. ఇప్పుడు మనము ధ్యానంలోకి వచ్చినాం, ఒక 10 రోజులు అయ్యింది అనుకున్నాం, రోజు 3 గంటలు ధ్యానం చేస్తున్నాం, లేదా 1 గంటే చేస్తున్నాం అనుకున్నాం. ఇక్కడ మనం అందరం కలిసి గ్రూప్లో చేస్తున్నాం, ఇక్కడ గ్రూప్లో ధ్యానం చేస్తున్నాం. ఈ గ్రూప్లో ఒక 50 మంది ఉన్నారనుకున్నాం. 50 గంటలు ధ్యానం, 1 గంట ధ్యానం చేస్తే 50 గంటలు ధ్యానం చేసిన శక్తిని పొందుతాం. అంటే 50 రోజుల క్రితం నుంచి ధ్యానం చేస్తున్నట్టుగా. ఇంకా ఉన్నది అప్పుడే కాదు, ఇందాక చెప్పాను ఇంకా చాలా ఉంటుంది, అంత అయిపోయిన తర్వాత కొడదామని. అదే మనం అందరము ఒక అమావాస్య రోజు పౌర్ణమి రోజు చేస్తున్నాం, ఇంకొక 3 రెట్లు అంటే 3 × 50 150 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. దీనికి సంగీతం జోడించాం. ఇందాక ఒకసారి ఒక మ్యూజిక్ పెట్టాం, మ్యూజిక్ లాంటిది పెట్టాం, ఇంకొక 3 రెట్లు అంటే అప్పుడు ఏమవుతుంది, 450 రోజులు అంటే సంవత్సరం దాటిపోయి. అవునా. ఇది అమావాస్య రోజు అయ్యింది, ఇంకొక 3 రెట్లు 1350. ఇలాగా ఇది ఒక 100 మంది ఉన్నారనుకోండి, అప్పుడు చేస్తే ఎలాగా ఉంటుంది. అవునా. అలాగా మన యుగ కాలాన్ని కంప్లీట్ చేయొచ్చు. అందుకు ధ్యాన మహాచక్రంలో మనము తప్పనిసరిగా వెళ్ళి ఆ 3 గంటలు కూర్చోవాలనుకునేది. అర్థమైందా. గ్రూప్ మెడిటేషన్ ఎందుకు అర్థమైందా ఫ్రెండ్స్. గ్రూప్ మెడిటేషన్ చేయటం వల్ల, అందుకని చూడండి మన గ్రూప్ మెడిటేషన్లో బాగా ధ్యానం కుదురుతుంది, విడిగా ఉన్నప్పుడు మాత్రం చీకాకు ఉంటుంది. తెలిసిన దానికి రీజన్ అదే. చెప్పేదేంటి 3 అవర్స్. ఆ 10,000 మంది ఉంటే ఇప్పుడు ఈ అన్ని రెట్లు కలపండి ఎంత అవుతుందో. యుగ కాలాలు ఈజీగా అయిపోతాయి. అరే నేను ఈ విషయం తెలియక 2.5 సంవత్సరాల నుంచి తన్నుకు సచ్చానేమో అనుకున్నాను. ఒకరోజు పత్రి సార్ మంచిర్యాలలో డిఎన్ఏ యాక్టివేషన్ క్లాస్కి లాస్ట్ ఎండింగ్ రోజు వచ్చారు. వచ్చిన రోజున ఆ సారు ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తాము, ఆయన దగ్గర ఎక్స్పీరియన్స్ అసలు. అందుకే నేను తప్పించుకుంటుండేవాడిని. అన్న సత్యాండ్ర దేవుడు అనుకున్నా, మైక్ ఇచ్చి మాట్లాడాను, ఈ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆ తర్వాత చెప్పారు ఇది కరెక్ట్. అంటే ఎందుకు మనము ఆ గ్రూప్ మెడిటేషన్కి అంత ఇది ఉంటుందంటే, కాబట్టి అవకాశం ఉన్న ప్రతిసారి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం అటు పాస్ట్లోకైనా వెళ్ళగలుగుతాం, ఫ్యూచర్లోకైనా వెళ్ళగలుగుతాం. ఆ రెండిట్లోకి టైం మిషన్ మన దగ్గరే ఉంది. ఆ విషయం నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ ఈజ్=MC² ఎలా వినియోగించుకోవాలా అని. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి అయితే ఈ కాంతితోటి మనం ఎన్ని వర్క్, అది ఏంటంటే ఇంతకుముందు ఈ భూమి మీదకి రావడానికి భూమి చుట్టూ కొన్ని పొరలు ఉన్నాయి, అడ్డం ఉన్నాయి. వాటిని 2012 డిసెంబర్ 21న ఛేదించారు. దానికోసము అంటే అంతకు ముందు నుంచి ధ్యానంలో ఉన్న వాళ్ళకి 2012కి ముందు ఏకతా ధ్యానం అని చేసేవాళ్ళు, గుర్తుందో లేదు. ఏకతా ధ్యానం అంటే అందరూ ఒకే సమయంలో ధ్యానం చేసేవారు. ఈ ధ్యాన శక్తితోటి ఆ పొరలను బ్లాస్ట్ చేశారు. చాలామంది ఏంటంటే 2012 డిసెంబర్ 21న ప్రపంచం కూలిపోతుంది అనుకున్నారు. అది ఎందుకు కూలిపోలేదు అని అంటే, ఒకవేళ మీరు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినా మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. మీరందరూ హాస్టల్గా అక్కడ వర్క్ చేసిన వాళ్ళు, ధ్యానంలోకి వస్తేనే చేస్తారు అనుకోకండి. ఇందాక చెప్పాను కదా, మన భాగస్వాములు ధ్యానంలోకి రాకపోయినా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళేనా. అలాంటి వాళ్ళు చాలామంది ఆ వినాశనం జరగకుండా ఉండటానికి చాలా కృషి చేశారు. అందువల్ల ఏ వినాశనం జరగకుండా అది సెట్ అయ్యింది. సో అంటే మనం అనుకుంటాం ఏం జరగలేదు కదా, అది కాదు, ఇవన్నీ ఊహలే అట్టని కాదు. సో ఆ టైంలో చాలామందికి చాలా రకాల బాడీ పెయిన్స్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసి ఏం లేదని, వీడు పిచ్చి డాక్టర్, అందుకే ఏం తెలియట్లేదు, నొప్పులతో ఏం కదా వస్తుంది అనుకునేటోళ్ళు వీళ్ళు. అక్కడ విషయం ఏంటంటే హాస్టల్గా చేసిన వర్క్ ప్రభావం ఈ ఫిజికల్ బాడీ మీద పడుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా కొంతమందికి అలాగే ఉంటుంది. మీరు చాలా పెయిన్స్ తోటి ఉంటారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్నీ నార్మల్గా ఉంటాయి, అన్ని టెస్టులు నార్మల్గా ఉంటాయి. ఇక ఏం చేయాలో తెలియక ఒట్టిగా పంపిస్తే బాగోదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే బలానికి అని చెప్పేసి 10 రకాల టాబ్లెట్ రాస్తాడు. లేకపోతే నువ్వు బలం తీసుకోవుగా, అందుకోసం. కానీ దాని రీజన్ అదే, మనం హాస్టల్ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్.
దాన్ని అంతా సరి చేయటానికి, ఎప్పటికప్పుడు ఈ ఎర్త్ని సమతుల్యం చేయడానికి మనం చేస్తూ ఉంటాం ఆ వర్క్. అందుకోసం మనకు ఆ పెయిన్స్. దానికి ఏమి మనం ఇదిగానే అవసరం లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు పెయిన్స్ ఉంటాయి, ధ్యానం నుంచి బయట రాగానే ఆగిపోతుంటాయి. ఇది చాలా మందికి అనుభవం అయ్యి ఉంటుంది. కర్మ క్లియర్ అవుతూ హాస్టల్ వర్క్ చేయటం వల్ల అది జరుగుతుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది, అంటే మనకు తెలుస్తుంది. కాదు ఏం చేస్తున్నామో మనకు తెలియదు, కానీ సంథింగ్ అందుకు ఆ పెయిన్స్ ఉంటాయి. బయటికి రాగానే తగ్గిపోతుంది. దానికి ఏం బాధపడద్దు, ఇక నుంచి ఆనందపడదు. అంతే కదా, హాస్టల్ వర్క్ చేస్తున్నాను, ఎస్ నేను కూడా చేస్తున్నాను కదా, అంతే కదా. ఇప్పుడు కొట్టని చెప్పదు. ఓకే రైట్. అలాగా కాంతి భూమి మీదకి ఇప్పుడు ఎక్కువ వస్తుంది. మనకి ఇప్పుడున్న చాలా సబ్జెక్ట్స్ ఇంతకుముందు అందివ్వబడాలి, పుస్తక రూపంలో ఎప్పుడో వచ్చినా కానీ తెలియలేదు మనకి, అర్థం కూడా కాలేదు కొన్ని. కారణం ఏంటంటే అప్పుడు ఈ భూమి మీద ఉన్న చైతన్యం చాలా తక్కువగా ఉండేది. ఈ కాంతి చైతన్యం ఈ భూమి మీదకి ఎక్కువగా రావటం వల్ల మనకేమైందంటే ఆ నాలెడ్జ్ని తీసుకునేయటం సులభమైంది, అర్థం చేసుకునే కెపాసిటీ మనందరికీ పెరిగింది. అందుకని ఇప్పుడు ఇన్ని రకాల సబ్జెక్టులు వస్తున్నాయి. లేకపోతే ఇన్ని రకాల సబ్జెక్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నా కానీ మనకు తెలియదు. కొంతమందికే అవి తెలిసిందే. మనం అనుకునే యోగులు, ఋషులు, వాళ్ళు ఫారినర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సైన్స్ అంటాం మన వాళ్ళని, వీళ్ళందరిలో కొంతమంది దగ్గరే ఉన్నాయి. కారణం ఏంటంటే చెప్తే అర్థమయ్యేది కాదు. ఎంతగా అర్థమయ్యేది కాదంటే, భూమి గుండ్రంగా ఉందని అంటే ఏమన్నారు, రాళ్ళు పెట్టి కొట్టి అంటారు. భూమి గుండ్రంగా ఉండడం ఏంటన్నా, బల్లబరుపుగా ఉంది అంటే దాన్ని అర్థం చేసుకునే స్థితి లేదు. అలాగా ఉంటాం, మనకు తెలియదు కాబట్టి. ఒక విచిత్రమైన అంశం చెప్తాను, ఏమనుకోకూడదు. అంటే ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు పూలు పెట్టుకోవటం మానేశారు, కానీ ఏమనుకోకూడదు. పూలు ఎక్కడ పెట్టుకుంటాం, అద్దంలో చూస్తాం కదా, పూలు కనపడతాయిగా, కానీ అందరూ పూలు పెట్టుకోగానే అద్దంలో చూసుకుంటారు. అంటే మనకు తెలియదు ఫ్రెండ్స్, ఏమనుకోదు, అది మనకు తెలియదు. అది చూసి మన ఫేస్ అందమైంది అనుకుంటాం. యాక్చువల్గా మన ఫేస్ అందంగా ఉంటుంది, కానీ దాన్ని మర్చిపోయి పూలు పెట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకుంటాం. ఇవి పెట్టుకున్నది వెనకాల కదా, ఇటువైపున అందం రావా, అంతవరకు ఓకే, కానీ ముఖానికి అందం వచ్చింది అనుకుంటాం. అంటే అదే నమ్ముతున్నాం. ఇట్లాంటివి చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇంకొకసారి నమ్మకం అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. చాలా నమ్మకాలు ఉంటాయి, చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఓపెన్గా అది అంతే ఉంటుంది. అది వాస్తవం. నేను మొన్న మా పాపతోటి ఇది డిస్కషన్ చేస్తా, కింద పడి నవ్వాను అనమాట. మా పాప కూడా నవ్వుతుంది, నిజమేనా, అసలు నాకు ఈ ఆలోచన ఎప్పుడు రాలేదేంటి, కాదురా నువ్వు చేస్తుంటేనే వచ్చింది. అవును, దీనికి ఫేస్కి పూలు కనపడతలేదు కదా, తలకు కదా కనపడుతుంది, అయినా ఎందుకు అలా చూసుకుంటుంది ఇది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను రా అంటే, నిజమే కదా నాన్న, నాకు ఈ ఐడియానే రాలేదు, నేను నిజమేనా అనుకుంటున్నాను, ఇన్ని రోజులు మట్టి నువ్వు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు నాన్న. అంటే అలా మనకు తెలియకుండా చాలా అంశాలు, అంటే పెట్టుకోవడం తప్పని అంటలేదు, నేను అన్న విషయం అర్థమైంది కదా. అవి ఉండేది వెనక వైపును కదా, కానీ మనం ముందు వైపున అర్థంలో చూసుకుంటూ ఉంటాం. అట్లా ఉంటాయి మన నమ్మకాలు. ఆ విషయం తెలిసేంత వరకు అలాగే చేస్తుంది. రైట్. సో అలాగా ఈ భూమి మీదకి కాంతి ఎప్పుడైతే రావటం మొదలైందో అప్పుడు మన చైతన్యం పెరగటం మొదలు. ఎప్పుడైతే ఈ చైతన్యం పెరిగిందో మనము జ్ఞానాన్ని గ్రహించటం అనేది సులభమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు అనుకున్న జ్ఞానం కూడా మనకు అప్పుడు ఈజీగా అర్థమవటం మొదలవుతుంది. అందుకోసమే మనము ఆ ఎలిజిబిలిటీ రాగానే మనకు తెలియకుండానే అటువైపుకి ఆహ్వానించబడతాం. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అంటారు కదా. తాగుబోతాడు చూడండి, సాయంత్రానికి ఇంకొక తాగుబోతాడిని ఎట్టగొట్టే అంటే చూసుకుంటాడు. వాడికి అప్పుడు కానీ వాడికి తృప్తిగా ఉండదు, వాడు వీడు వేసుకుంటా ఇక మాట్లాడాల్సి అనుకుని మాట్లాడేస్తా ఉంటే అప్పుడు కానీ ప్యాకాటాడేవాడు చూడు. అట్లాగే మనం కూడా తేడా ఏం లేదు, అంతే కదా. మా వదిన గారు వాళ్ళ నాన్నగారు డ్రింక్ చేస్తాను, కళ్ళు తాగుతాను. మామూలుగా వీళ్ళు ఆమెని ఎప్పుడన్నా ఆట పట్టిస్తూ ఉండేవారు. ఆమె అనేది, ఏమున్నది మా నాన్న కొండ దగ్గరికి వెళ్తున్నాడు, మీరు కాఫీ కప్పు దగ్గరికి వెళ్తున్నారని. అంతే కదా. కాఫీ అంటే మా నాన్నగారు ఏరా అమ్మని అడుగుతుండేవాడు, ఏమై కాఫీ
అట్లాగే మీరు ఆ కాఫీ టైంకి ఎలాగే వెళ్తున్నారో ఆయనకి అది. సో అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి వస్తాయి అని. అంటే మన చైతన్యాన్ని బట్టి మనం ఆకర్షిస్తాం. దీన్నే ఏంటంటే శిష్యుడు సంసిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షం అవుతారని అంటారు కదా, అదే అది. అలాగా మనం ఎప్పుడైతే సంసిద్ధంగా ఉన్నామో ఆ జ్ఞానం మన వైపు ప్రవాహాన్ని మనం గుర్తించగలుగుతాం. అది ఎప్పుడు ఉంటుంది కానీ మనం అప్పుడు గుర్తించగలుగుతాం, అప్పుడు దాకా గుర్తించలేదు. అది ఎలాగ ఉంటుందంటే చేప నీటిని చూడాలని దాని జన్మ కోరిక. అది ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది. కానీ అది నీటిని చూడాలని దానికి లైఫ్ అంబిషన్ అంట. అట్లా ఉంటుంది మనకు కూడా. మన చుట్టూనే ఉన్న దాన్ని మనం గుర్తించలేం. దానికి కారణం ఏంటంటే ఆ చైతన్యం మన దగ్గర లేదు. దాన్ని గుర్తించకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ చైతన్యం మన దగ్గర లేదు. ఆ చైతన్యం మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం గుర్తిస్తాం ప్రతి దాంట్లోనూ. చూడండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత రాకముందు చూస్తే అప్పటికి ఇప్పటికీ మన నమ్మక వ్యవస్థ ఎంత మార్పు వచ్చింటుంది, మనం గమనించే విషయాల్లో ఎన్ని మార్పులు వచ్చింటాయి. అలాగా ఉంటుంది. సో మన చైతన్యం అలా పెరుగుతుంది. అలా మనం అందరం ఆకర్షించబడతాం. అలా కొత్త కొత్త జ్ఞానాలు మనకు అందించబడుతూ ఉంటాయి. అలా భూమి మీదకి ఎన్నో వీటి నుంచి కాంతి విపరీతంగా వస్తుంది. ఇది సూర్యుడి కాంతి లాగా అనుకోకండి, అది సూర్యుడి కాంతి లాగా ఉండాలి. అదేంటంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణ రూపంలో ఉండవచ్చు, ఉపపరిమాణువుల రూపంలో ఉండవచ్చు, సబ్ పార్టికల్స్ అంట, ఆ పార్టికల్స్ ఫామ్లో ఉండవచ్చు. దీన్ని క్వాంటమ్ థియరీ అంటారు, క్వాంటమ్ సిద్ధాంతం. ఆ ఫామ్లో మనకు వస్తూ ఉంటుంది. ఈ కాంతి మీద మేము ప్రయోగాలు ఎలా చేసినాము ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని చెప్తాను ప్రయోగాలు ఎలా. సారు ఎలా చెప్తాను అన్నారేమన్నా? లేదు సార్, లేదు. ఓకే. అయితే ఈ కాంతితోటి ఎక్స్పెరిమెంట్స్ మేము చేసేటప్పుడు ఎన్ని రకాలుగా అంటే దీనికి కాంతి ఉపయోగించకూడదు అనేది ఏమీ లేదు. దేనికైనా కాంతితోటి సొల్యూషన్ వచ్చింది. ఇలాంటి సందర్భంలో మేము ఒకసారి 2011-12 మధ్యలో శాఖాహార ర్యాలీస్ చేస్తున్నాం. ఒకరోజు శ్రీకాంత్ మాస్టరు, నేను, పావని మేడం కూర్చున్నాం. చెప్పాను కదా బాలకృష్ణ సార్ ప్రభావం మా మీద బాగా ఉంటుంది, ఆయన గైడెన్స్. అయితే మేము అలా కూర్చుని ఇది చేస్తున్నప్పుడు 8th డైమెన్షన్ మాస్టర్ ఒక ఆయన కనెక్ట్ అయ్యారు. మాస్టర్ వచ్చారు అని చెప్పేసి పావని మేడం చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కోండి. ఆయనతోటి ఒక 40 minutes మాట్లాడాం. క్వశ్చన్లు వేస్తున్నాం, ఆయన సమాధానాలు చెప్తూ ఉన్నాం. 8th డైమెన్షన్ నుంచి వచ్చాను. అయిన తర్వాత అడుగుతున్నాం, మీరు మాకు ఎలాంటి హెల్ప్ చేయగలుగుతారు, మీరు మాకు ఏ సందేశం ఇవ్వడానికి వచ్చారు? సందేశం కాదు, మీరు చేస్తున్న పని బాగుంది, మీ చైతన్యం నచ్చుతుంది, అందుకే వచ్చాను. సరే, మీరు మాకు ఇప్పుడు మేము ఇట్లా శాఖాహార ర్యాలీస్ చేస్తున్నాం కదా, మీరు మాకేమన్నా ఇందాక చెప్పాను కదా షార్ట్ కట్లు ఏమైనా చెప్తారా? వాటిని అడుగుతుండేవాళ్ళం. మేము ఇంకా ఎలా చేస్తే బాగా ఉంటుంది అవి ఏమన్నా చెప్తారా అని అంటే, అప్పుడు పూర్ణాత్మ సారీ ఆ 8th డైమెన్షన్ మాస్టర్ ఒక ఐడియా చెప్పారు. ఏం లేదు, మీరు శాఖాహార ర్యాలీ చేసేటప్పుడు ఎక్కడైతే ఆ వధ ఎక్కువ జరుగుతూ ఉంటుందో ఆ ఏరియాలో మీకు కూర్చోవడానికి వీలైతే కూర్చుని, లేదా నుంచోడానికే వీలైతే నుంచుని గ్రూప్గా కొంచెం సేపు మెడిటేషన్ చేసి ఇక్కడ వధ జరగకుండా ఇచ్చేయండి అని చెయ్యండి, దాని ఫలితం బాగుంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత అబ్బా ఇదేదో బాగుంది అనుకుని మేము మంచిర్యాలలో ఈ కూరగాయలది మటన్ షాపు 2 కలిసే ఉంటాయి పక్క పక్క. మామూలుగా ఎంత దారుణం అంటే ఒకరోజు అప్పట్లో ఇది 93-94లోనే ₹1,00,000 వ్యాపారం జరిగేది. అంటే ఎంత దారుణంగా ఎన్ని చంపబడేది చూడండి. చెప్పారు కదా అని చెప్పేసి అది మంచి సెంటర్, మాకు అక్కడ కూర్చోడానికి కూడా వీలు కాదు. అప్పుడు అడిగాం గ్రూప్ అంటే ఎంతమంది అని. మరి మన డౌట్స్ మనం అడగాలి కదా. అడిగినప్పుడు తను ఏమని చెప్పారంటే 8th డైమెన్షన్ మాస్టరు 3 కంటే ఎక్కువ ఉంటే దాన్ని గ్రూప్ అంటారు. ఓకే ఇది బాగుంది కదా అని చెప్పేసి మేము అక్కడికి వచ్చి అక్కడ పక్కన నిలబడి అప్పుడు అనుకున్నాం ఇక్కడి నుంచి ఈ వధను వ్యతిరేకించే మార్గం పోవాలి అని. ఇది ఎప్పుడు జరిగిందని అంటే అక్టోబర్-నవంబర్లో జరిగింది. నేను తర్వాత మార్చిలోకి వెళ్ళి చూస్తే అది క్లోజ్ అయ్యింది. అది ఎలా క్లోజ్ అయింది ఏంటి అని అంటే
మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇది ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పేసి సీల్ చేసి మొత్తం పడగొట్టేసి వాళ్ళకి ఊరు బయట ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే ఏం లేదు, మామూలుగా ఈ నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి మారటం లేదా మారిన తర్వాత ఎంత ప్రాబ్లం ఉంటుంది అని అంటే వాళ్ళని గమనిస్తే తెలుసు. నేను ఫస్ట్ నుంచి వెజిటేరియన్ కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, అది నాకు తెలియదు దాని గురించి. కానీ నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఒక విషయం అర్థమైంది. అప్పుడప్పుడు డిస్కషన్ చేస్తుంటాను. ఏదన్నా ఒక కూరగాయ రేటు ఎక్కువ ఉంది అనగానే పోయి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాను. అది వేరే విషయం. ఇది కేజీ రేటు, అది 100 గ్రాముల రేటు ఒకటే ఉండదు. అయినా సరే ఇది ఎక్కువ ఉన్నది, ఎందుకంటే దాని మీద కోరిక ఉన్నది, అది పట్టుకుపోతుంది. ఇప్పుడు ఏమైంది, అది ఊరు బయటకు వెళ్ళింది, 2 కిలోమీటర్ల అవతలకి వెళ్ళింది. ఇక ఇప్పుడు తప్పదు అనుకుంటేనే వెళ్తాడు, కానీ లేకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. తగ్గిందా లేదా? అబ్బా, మనకు ఒక విషయం తెలిసింది అంటే మనం ఇలా చేయవచ్చు. ఎలాంటి సమయంలో పూర్ణాత్మ టచ్ అవ్వటం, కాంతి పంపిస్తే ఏదన్నా ఇది కావచ్చు అనుకుంటున్నప్పుడు కాంతి పంపించి వీళ్ళంతా వెజిటేరియన్గా మారిపోవాలని పెట్టేసేసి సంకల్పం పెట్టి కాంతి పంపిస్తే మరి ఒకరోజు ఎందుకో శ్రీకాంత్ నేను పూర్ణాత్మ మాట్లాడుకుంటుంది. శ్రీకాంత్ అసలు కాంతి ఎంతమందికి వెళుతుంది, ఎంతమంది తీసుకుంటున్నారో చూద్దామని తను బాగా చూడగలుగుతాడు. తను చూస్తున్నాడు, అబ్బా స్వామి చాలామంది తీసుకోవటం లేదు. సరే పూర్ణాత్మ అడగండి. పూర్ణాత్మని ఇన్వైట్ చేస్తాం, తను అడుగుతున్నా, మీరు ఎందుకని కొంతమంది తీసుకోవటం లేదు కాంతిని? కొన్ని సోల్సే తీసుకుంటున్నాయి, దాదాపుగా 60% సోల్స్ తీసుకోవట్లేదు, ఎందుకని అని అడిగా. వెంటనే పూర్ణాత్మ నన్ను ఒక క్వశ్చన్ వేసింది, నువ్వేం చదువుకున్నావు అని. నేను చెప్పాను, సరే నువ్వు 3వ తరగతికి వెళ్ళావు అనుకో, ఏ పాఠాలు చెప్తావు అని అడిగాను. 3వ తరగతి పాఠాలే చెప్తాను. అదేంటి, నువ్వు చదువుకుంది ఎక్కువ కదా, ఇవి చెప్పాలి కదా అన్నా. అలా చెప్తాం, అది 3వ తరగతి కదా, అందుకని అలాగే చెప్తాం. అలాగే ఈ సోలు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, అందుకని చెప్తున్నా. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరం ఏది కోరుకుంటే దాన్నే ఇష్టపడుతుంది. అందుకని మనం ఏమనుకుంటామంటే దాని జ్ఞానం చాలా ఉంది కదా, అదంతా ఏమైపోయిందని అడుగుతుంటారు. ఈ సోలు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఇది ఏది కోరుకుంటుంటే దాన్నే ఇష్టపడుతుంది, దాన్నే ఓకే అంటుంటారు. అందుకోసం అని చెప్పేసి మీరేమంటున్నారు, వెజిటేరియన్స్గా మారాలంటున్నారు. వాళ్ళకి అది ఇష్టం లేదు, అందుకే అది తీసుకోవట్లేదు. అప్పుడు పదం చేంజ్ చేసాం. అది తెలిస్తే మనకు కూడా కొంత ఏదో కొంత ఉంటుంది కదా. దీనికి ఒక మార్గం ఏంటి అని అన్నప్పుడు తను ఏం చెప్పిందంటే ఆత్మ చైతన్యం చెందాలి అని చెప్పింది. ఇప్పుడు ఈ కాంతి తీసుకుని ఆత్మ చైతన్యం చెందాలి అని నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు, నేను ఆత్మ చైతన్యం చెందాను, ఏం జరుగుతుంది? నేను నాలో మార్పు వస్తుంది కదా. అరే అసలు ఇది తినొచ్చా లేదా, ఏంటి, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది నాకు అర్థమవుతుందా లేదా? అలాగా అన్నప్పుడు 90% సోర్స్ తీసుకోవటం మొదలవుతుంది. అంటే ఆ కాంతి ప్రభావము మనం వర్డ్ మనం ఉపయోగించే పదాలు ఎంతగా ఉంటాయి అలాగా ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు నాకు కాంతి పంపించారు, నేను హీల్ అవుతున్నాను. ఈ హీల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఎవరైతే నాకు పంపించారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. దీని గురించి అడిగింది. ఇది నన్ను జక్క రాఘరావు గారు అడిగారు, కోసం క్లాస్ చెప్తున్నా, పూర్ణాత్మ క్లాస్ అక్కడ చెప్తున్నప్పుడు ఆయన అడిగించారు, మరి మీ కర్మ అంటదా, ఆ కర్మను మీరు ఇచ్చేస్తుంటే. అయితే ఈ విషయం గురించి మేము పూర్ణాత్మతో మాట్లాడి ఉన్నాం అప్పట్లో, అందుకని అవగాహన నాకు ఉన్నది. వెంటనే చెప్పాను, అందుకనే సార్ దానికి ఒక పద్ధతి ఉన్నది, నేను త్రూ ఎప్పుడు పంపించాను కర్మని ఎప్పుడు, అంటే మనం కాంతి పంపించాలి. నేను ఈయనకి పంపిద్దాం అనుకున్నాను, ఆయనకి డైరెక్ట్గా నేను పంపించాను. నేనేం చేస్తానంటే నా పూర్ణాత్మ నుంచి ఆయన పూర్ణాత్మ నుంచి ఆయనకి పంపిస్తాను. ఆయన పూర్ణాత్మ ఏం చేస్తుంటుందంటే ఆయనతోటి కనెక్ట్ అవుదాం అనుకుంటాను. ఈ కాంతి పంపించడం వల్ల భౌతికంగా ఆయన కదా తీసుకునేది, ఆయన పూర్ణాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఇక్కడ నాకేమన్నా డైరెక్ట్ ఇది ఉన్నదా ఆయనతోటి? ఏమి లేదు. ఇంకా నాకు కర్మ అంటే ఏముంది అంటది. తర్వాత దీనికి ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏం చేసామంటే వారు ఏ జ్ఞానం అయితే అందుకోవాలో ఆ జ్ఞానం అందుకుని దాని నుంచి త్వరగా బయటికి రావాలి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ జ్ఞానం అందితే అనారోగ్యం పోతుంది. ఆ జ్ఞానం అందకుండా మనం హీల్ చేద్దామని చూస్తే కొంతసేపు తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిపీట్ అవుతుంది. ఏదైనా సరే మనకు ఒక సమస్య మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే ఆ జ్ఞానాన్ని మనము తీసుకోవటం లేదు అని అర్థం.
ఆ జ్ఞానం తీసుకునేంత వరకు ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అందుకని మనం ఆ జ్ఞానాన్ని గ్రహించామనుకోండి, అది ఆగిపోతుంది. మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే అసలు ఇష్టం ఉండదు. రాజకీయ నాయకులు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళి 9 months ఇచ్చే వాళ్ళకి ట్రైనింగ్. ఇదంతా ఒకటి అయిపోయిన తర్వాత ఒక సర్వే చేయాల్సి వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఎవరన్నా సర్వే అంటే ఏం చేయాలి, వెళ్ళి వాళ్ళ పర్సనల్స్ అడగాలి కదా. నేను ఎవరి పర్సనల్స్ అడగను. ఎవరన్నా నన్ను అడిగితే నాకు చాలా కోపం. చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని అడగలేదు కదా. నేను ఈ సంగతి ఏమైనా పట్టించుకోవాలి, నువ్వు నా సంగతి ఎందుకు పట్టించుకోవాలి, చాలా నిర్మోహమాటంగా చెప్పేసేవాడు. అలాంటిది నేను అదే చేయాల్సి వచ్చింది. వెంటనే నాకు ఏంట్రా బాబు, 2 సంవత్సరాలు తప్పించుకుంటే ఇప్పుడు వచ్చి పడింది ఇది. 47 సంవత్సరాలు దాని నుంచి తప్పించుకున్నాను, ఇప్పుడేంట్రా అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ఐడియా ఉంది కదా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మేము ఒక 15 మంది ఉన్నాం. అయితే అందరికంటే ఫాస్ట్గా నాకే అయ్యాయి. ఈ సర్వే చేయడానికి నేను ఇవాళ ఎండి ఆఫీస్కి వస్తున్నానని ఒక మెసేజ్ పెట్టగానే అందరూ అక్కడికి వచ్చి రెడీగా ఉండేవాడు. పాపం వీళ్ళు అయితే నేను పొలాన్ని ఉన్నాను రానివ్వడానికి, నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళు పొలం రమ్మని బూతులు చేస్తున్నాడు సార్ అని. ఆ ఫోన్ నెంబర్ నాకు పంపించి నేను మాట్లాడతాను అనేవాడు. నేను చెప్పగానే సరే సార్ ఓకే సార్ అనేవాళ్ళు. అవి మొత్తం వివరాలని చెప్తా ఉండేవాళ్ళు. వీళ్ళకి కాన్ఫరెన్స్లో పెట్టాను. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇతను అంటుండేవాడు, ఈ డీకే వాడు దొంగ ముండా కొడుకు, ఇందాక నేను అడిగితే తిట్టాడు సార్, అమ్మ నా బూతు తిట్టాడు సార్, ఇప్పుడు ఎంత బాగా చెబుతున్నాడు సార్ అనేవాడు. దానికి రీజన్ ఏంటంటే నేను అంగీకరించాను. ఇక్కడ వేరే విషయం ఏం లేదు, నేను దాన్ని అంగీకరించడం వల్ల అది నాకు జరిగింది. నేను వాళ్ళు నాన్ వెజ్ తిన్నా కానీ నేను వెజిటేరియన్ అని వాళ్ళకి తెలుసు. ఒకవేళ నేను వెళితే నేను తిన్నాను వచ్చేస్తున్నాడు ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఇంకొకరితో పంపించేవాళ్ళు, అరే నువ్వు వెళ్తే నేను సార్ని చూస్తుంటాను, ఈ లోపల నువ్వు వెళ్ళి వెజిటేరియన్ ఫలానా చోట ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వెజిటేరియన్ తీసుకురా, ఎగ్ ఉన్న దగ్గర కూడా వెళ్ళగా సార్ తినడు చెప్పేవాళ్ళు. నాకు ఆ భోజనం పెట్టించి పంపించేవాళ్ళు. 2 నా వర్క్స్ మొత్తం అయిపోయేది. నేను మాత్రం 3:30 కల్లా వచ్చేసేవాడిని. మా వాళ్ళంతా 7:30 తర్వాత వచ్చేవాళ్ళు. నాకేమో 40 ఫ్యామిలీస్ అయిపోయాయి, వాళ్ళకేమో 20 ఫ్యామిలీస్ కూడా అంగీకరించి. అట్లా మనం దేన్నైతే తప్పించుకొని తిరుగుదాం అనుకుంటున్నామో అది మనకి మళ్ళీ ఎదురవుతుంది. సమస్య నుంచి ఎస్కేప్ అవుదామని చూడటం. ఒకసారి ఎదుర్కొని ఆ జ్ఞానం ఏంటి అనేది తీసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. అలాగా మనకి ఇక్కడ కూడా తర్వాత పూర్ణాత్మలు అన్నారు, అవి ఆశీర్వదిస్తాయి. ఇప్పుడు ఇందాక అన్నాను కదా ఆయన పూర్ణాత్మ, అలా ఆయన కలపటం వల్ల ఆ పూర్ణాత్మలను ఆశీర్వదిస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో జరిగింది. 2 చెప్తాను. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక చెట్టుని వెళ్ళి హ్యాపీగా దాన్ని ముట్టుకుని దాన్ని గొప్పతనం మీరు మెడిటేషన్ చేసి ప్రేమగా ముట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే ఆ చెట్టు ఏం చేస్తుందంటే దాని వేరు నుంచి 10,000 చెట్లకి అనుసంధానంలో ఉంటుంది. అది ఎంతమందికి తెలుసలేదో నాకు తెలియదు. అది సెకండ్స్ లోపల వాటన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇవాళ మానవుడు అనే దేవుడు నన్ను ప్రేమపూర్వకంగా ముట్టుకున్నాడు అనగానే ఈ చెట్లన్నీ మన దీవిస్తాయి. ఆ చైతన్యం ఎంత బాగా ఉంటుంది అని అంటే, మా స్కూల్లో మా తమ్ముడు బర్త్డే కోసం అని చెప్పేసి ఒక చెట్టు నాటి, వాడి గుర్తుగా వాడి చేత ఒక చెట్టు నాటించాడు. అరే వాడి చెట్టు పెడదామరా, ఇది నీ బర్త్డే సందర్భంగా అయిన తర్వాత అది వాడిపోతున్నట్టుగా వెంటనే నేను మెడిటేషన్ చేసి వచ్చి ప్రతిసారి దాన్ని అలా ముట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది మళ్ళీ చిగురించి మంచిగా వచ్చిన తర్వాత బాగా అంత హైట్ పెరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాడిపోవటం మొదలైంది. నాకు లోపల గిలిగిలా అనుకుంటే ఎందుకు ఇది వాడిపోతుంది, ఎన్ని చేసినా వాడిపోతాను. రాము గారు ఇందాక నన్ను ధ్యానంలో పరిచయం చేశాను అన్నాను కదా, ఆయన మంచి తరుడే మాస్టర్. మళ్ళీ మా బ్రదర్కి చెట్లు బాగా మెసేజ్ ఇస్తాయి. అయితే వీళ్ళిద్దరూ వేరు సమయాల్లో, అంటే నేను ఎక్స్పెరిమెంట్స్ అలా చేశాను, వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇది మీ వైపు వచ్చే నెగిటివ్ మొత్తాన్ని, అంటే నెగిటివ్ అంటే ఏంటో మళ్ళీ చెప్తాను, మీరు దాన్ని తప్పుగా భావించకండి. మన నుంచి ప్రేమ పొందటానికి దేనికైతే ప్రేమ అందదో అది నెగిటివ్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో నెగిటివ్. ఎప్పుడైతే మన నుంచి ప్రేమను పొందటానికి అది పడే తపన మనకు నెగిటివ్ అనిపిస్తుంది. మనం ఆ ప్రేమను అందించామనుకోండి అది పాజిటివ్గా మారిపోతుంది. మీరు ఎవరినైనా చూసుకోండి,
జలంధరుని చూడండి, అతను ప్రేమకు నిర్లక్ష్యానికి గురి అవ్వటం వల్ల అతను రాక్షసుడిగా మారాడు. అది చాలా మందికి తెలియదు. అలాగే అంధకాసురుడు తను కూడా అంతే. మరి శివాంశ, ఇప్పుడు నేను చెప్పేది శివాంశలు, వీళ్ళు అందుకనే రాక్షసులుగా మారారు. లోహితాంగుడు అతను కూడా అంతే. వీళ్ళకి ఎప్పుడైతే ప్రేమ అందుతుందో అప్పుడు పాజిటివ్గా మారుతారు. అందుకని దెర్ ఈజ్ నో నెగిటివ్. అసలు నెగిటివ్ అనేదే లేదు నా దృష్టిలో. దానికి ప్రేమ పొందక అది అలా ప్రవర్తిస్తుంది. అల్లరి పిల్లవాడిని వాడికి ఆ క్లాస్ లీడర్గా అప్పచెప్పినాం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. టీచర్ కంటే వాడే బాగా మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే నేను టీచర్నే కాబట్టి నాకు తెలుసు, నాకంటే వాడే బాగా మెయింటైన్ చేస్తాడు. నేను దాంట్లో ఒప్పుకుంటా. వాడు ఉంటే ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేదో ఆ క్లాస్ అంతా. వీడు కూడా అల్లరి చేయడుగా, అల్లరి చేసేవాడు వీడు కదా. వాడు గుర్తింపును కోరుకుంటున్నాడు, ఆ గుర్తింపు మనం ఇచ్చినాము. అది అలాగా. అందుకని దెర్ ఈజ్ నో నెగిటివ్. సో అట్లా మనము వాటికి ఎప్పుడైతే ప్రేమను పంపిస్తామో అప్పుడు అవన్నీ పాజిటివ్గా మారుతాయి. అలాగా అది నా వైపున వచ్చే ఏదైతే సరికానిది ఉందో అది మొత్తాన్ని తీసుకుంటాం. అది అలా పూర్తిగా వెళ్ళిపోయింది. నిజంగానే ఆ టైంలో నేను బాగా క్రష్ అవుతుంది. ఆ క్రష్ మొత్తాన్ని అది తీసేస్తాను. ఎంత కృతజ్ఞత చూపించింది, ఎంత ప్రేమపూర్వకంగా అది చేసింది. ఆ తర్వాత ఆత్మలు ఎలాగా అంటే మనం పూర్ణాత్మలు ఎలాగా బ్లెస్ చేస్తాయి అనే దానికి 2013 మార్చిలో 3, 4, 5 తారీఖుల్లో మేము ఒక ట్రెక్కింగ్ పెట్టాం. ట్రెక్కింగ్కి వెళ్ళాం. 2 రోజులు అయిపోయినాయి. 3వ రోజున వాళ్ళు లేదు నడవాల్సిందే అంటున్నారు. బాలకృష్ణ సారు, అంత మేము కౌన్సిలర్స్ ఒక 23 మంది, ప్రేమనాథ్ సారు అందరం ఉన్నాం. అయితే వీళ్ళందరూ శ్రీధరు అందరూ నడవాల్సిందే అంటున్నారు. శ్రీ ఇప్పుడు మనం తప్పదంట, అటు తిరిగి వద్దాము అని అన్నారు. సరే సార్, ఒక 7-8 కిలోమీటర్లు అక్కడ మొత్తం అడవిలోనే ఉన్నాం ఆ నైట్ అంతా. అక్కడ ఒకళ్ళని తీసుకుని మేము వెళ్ళాం. అలా వెళ్ళిన తర్వాత మేము ఒక వాగు దాటి ఇవన్నీ దాటి అవతలకు వెళ్ళి మేము ఇలా వచ్చేసేవాళ్ళం. అక్కడ దూరంగా ఒక చిన్న గూడెం లాగా ఎంత ఒక 20 ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఒక డోలక్ కనపడింది. అది నన్ను ఆకర్షించింది. నేను దాన్ని పట్టాలనిపించింది. నేను ముందున్నా, నా వెనక ప్రేమనాథ్ సార్ అన్న, సార్ అక్కడ దాకా వెళదామా అన్న. నీకు అనిపించిందిగా ప్రేమనాథ్ సార్. సరేనని మా వెనకాల వచ్చే వాళ్ళందరూ మా వెనక వచ్చారు. తీరా నేను అక్కడికి వెళ్ళి దాన్ని తీసి కొడదామని చూసేటోడికి ఆ పక్క ఉంటే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ నిద్రపోతుంది. దాన్ని మెల్లగా పెట్టేసేసి వెనక్కి వచ్చాను. ఈ లోపల బూడి వాళ్ళు మనం చూసి వచ్చాం. వాళ్ళు కూడా ఉన్నారు కదా మాకు మార్గం చూపించిన వాళ్ళు. వాళ్ళు చెప్తుంటే ఇంకేమైనా మన వాళ్ళు దొరికితే నన్ను వదిలిపెడతారా, వెజిటేరియన్ గురించి వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాం. అయితే వాళ్ళు పూజారి కూడా అక్కడ ఉన్నారు. ఆ పూజారి పక్కా వెజిటేరియన్. ఆ విషయం చెప్తున్నాను నేను. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఒక చోట ధ్యానంలో కూర్చున్నారు. కానీ నేను ఈ లోపల వాళ్ళతోటి ఒకరితోటి మాట్లాడుతున్నాను. మరి మీ పూజారే మీరు గొప్ప అనుకుంటున్నారు కదా, ఆయన వెజిటేరియన్ అయితే మీరు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు? తొందరగా నేను నాన్ వెజ్ గురించి చెప్పాను. కానీ ఆ రోజు మాట్లాడుతాను. అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్నారు, మాతో పాటు వచ్చి మెడిటేషన్. నేను ఏంటంటే వాస్తవానికి ప్రేమనాథ్ సార్ పక్కనే కూర్చోవాలి. అక్కడ నాకు ప్లేస్ ఎట్టి పెట్టారు. నేను అక్కడ కూర్చోకుండా అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఇంకొక అతను కూర్చున్నాను. నేను అతని దగ్గరికి వెళ్ళి చెట్టు పైన ఏదో ఉంది చూడు అని అతను మాట్లాడు. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత సార్ ఏమి అన్నారు అని అన్నా. ఈ చెట్టు పైన ఏదో ఉన్నది చూడు అని అతను చెప్తున్నాడు. సార్ ఎక్కడదో తెలియదు కానీ ఒక పెద్ద సర్పం మనకు గమనిస్తుంది అని. దాన్ని రమ్మని, అది రావట్లేదు సార్ అంటే అది చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. అది రావట్లేదు సార్. సరే దాన్ని రప్పించే మార్గాలు మనకి తెలుసు. అలా కాదని దాన్ని ఇది చేసాం. వచ్చిన తర్వాత మీకు తెలియట్లా నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాను, ఎప్పటి నుంచి ఉన్నాను చెప్తున్నది. ఎంతో కాలం నుంచి ఉన్నాను. ఏం చేస్తే నీకు ఈ శాపం వచ్చింది అంటే అప్పుడు తను చెప్పింది. తనతో మాట్లాడుతున్నా అంటే మా ఫ్రెండ్ ద్వారా మాట్లాడుతున్నా. నూకరాజు అని ఆయన చూసి చెప్తున్నాడు, నేను మాట్లాడుతున్నా, నేను అడుగుతున్నా చెప్తున్నా. అయితే అప్పుడు తను ఏమని చెప్పిందని అంటే వెంటనే ఎవరైతే శాపం ఇచ్చారో ఆ మాస్టర్ నేను వచ్చి నేను చెప్పాను. ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని
క్షమాపణ కోరుకో అంటే లేదు అప్పుడే కోరుకున్నాను అని చెప్పింది. లేదు ఇప్పుడు మరి ఇంకొకసారి కోరుకో అంటే తను చెప్పింది ఇంకొక 2 జన్మలు తీసుకుంటే నాకు ఈ పరిష్కారం లభించేస్తుంది, విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చాడు కదా, ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలను. ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలన్న తర్వాత ఆయన ఒక మార్గం చూసి ఆ తర్వాత నేను అడిగాను నువ్వు ఎప్పుడన్నా ధ్యానం చేసావా అని. చేయలేదు. ఒక స్పిచ్ దాన్ని ధ్యానం చేస్తే ఒక జనం ఎత్తినట్టు దా కూర్చో ధ్యానం చేద్దాం తక్కువ వచ్చి కూర్చుంది. ఇందాక అన్నాను కదా ఎలా కూర్చుంది అంటే అలా కూర్చుంది. ఈ లోపల ఆయన వచ్చాడు. ఆయన అడిగితే ఒక చోట ఒక కాంతి జలపాతం ఉన్నది, దానిలో కనుక నువ్వు స్నానం చేస్తే నీకు శాప విమోచన జరుగుతుంది అని ఆయన చెప్పాడు. సరే నువ్వు వెళ్ళగలుగుతున్నావా అని అంటేను కానీ కొంచెం ఏదో డౌట్గా ఉందంటే ఆయన్ని ఆశీర్వచనం తీసుకో వెళ్ళిపోతాను. ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఆయనతో చెప్పాను పిలిచినాక వెంటనే మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అండి, ఎప్పుడన్నా పిలవంగానే వస్తారంటే డెఫినెట్గా వస్తాను అన్నాడు. ఈయన పంపించేసాం. ఇది వెళ్ళిపోయేది మళ్ళీ గిర్రం తిరిగి వచ్చింది. ఈయన చెబుతున్నాడు సార్ మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ ఏమొచ్చాడు బాబు తిరిగి అనుకుంటున్నాను. ఏం లేదు మీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను. అయిపోయిందా? ఇది అంతా హాస్టల్గా జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఆ టైంలో మాది ఒక స్థలం ఉన్నది, దాన్ని అమ్ముదాం అనుకుంటున్నాం. మాకు ఎకనామికల్ క్రష్ ఉంది. ఆ స్థలం అమ్ముదాం అనుకుంటుంటే 1 year నుంచి దాని గురించి నడుస్తుంది కానీ అది ముందుకెళ్తాను. శ్రీకాంత్ మాస్టర్ ఫోన్ చేస్తున్నాడు, తను రాలే. అక్కడ ఫోన్కి అందవు సిగ్నల్స్. ఇంకొక అతను ఉన్నాడు, అతను చేస్తున్నాడు, కిరణ్ అని. వీళ్ళిద్దరు ఫోన్లు చేస్తున్నారు కానీ ఇది కావట్లేదు. నేను భద్రాచలం వెళ్ళేటప్పటికి అది సిగ్నల్ అంది, మెసేజ్లు వస్తున్నాయి, మిస్డ్ కాల్స్, ఎవరెవరు ఇది చేశారు అని. అన్నయ్య ఒక మెసేజ్ పెట్టాడు, డీల్ ఈజ్ ఓకే ఫర్ యాడ్ 10,000, 700 యాడ్స్ అంటే 70 లక్షలు. అయితే వీళ్ళని అడిగా మీరు ఎందుకు నాకు ఫోన్ చేశారు అని. ఏం జరుగుతుంది, మీకు ఏదో ప్లస్ జరిగినట్టు అనిపిస్తుంది. ప్లస్ ఏంటన్నాను. లేదు మీ స్థలం దగ్గర ఏదో పాజిటివ్ కనపడుతుంది నాకు అన్నారు. ఇద్దరు చదువుతున్నారు వేరు వేరు టైంలో నాకు కాల్ చేసినప్పుడు. మీకేమనిపిస్తుంది? లేదు అక్కడ ఏం జరిగింది అని అంటున్నారు. ఏం జరిగింది, ఫుల్ ఎంజాయ్ చేసామంటున్నా. నాకు అసలు దీని సంగతి గుర్తులేదు. కిరణ్ చెప్తున్నాడు, కిరణ్ అనే అతను అంటున్నాడు లేదు సార్ అక్కడ ఏదో జరిగింది, మీరు ఏదో చేశారు. ఏం చేసాం, మన ఈత కూడా కొట్టేనాయా అన్న. అది కాదు సార్ మీరు ఏదో చేశారు, చవటలేదు ఏదో క్లియర్గాను, ఒక ఆత్మ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది అని. అప్పుడు చెప్పాను నేను ఎస్ దాని పూర్ణాత్మ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. అందుకని ఫిజికల్గా ఏం జరిగింది నాకు. సో అలాగా మనం ఒకరిని యాడ్ చేసినందుకు ఆ పూర్ణాత్మ మనని బ్లెస్ చేస్తుంది. ఓకే, అందుకు కాంతిని మనం అలా పంపించవచ్చు. యూనివర్సల్ లా ఒకటి ఉన్నాయి. చాలా మందికి మన నుంచి ఏదైనా ఎనర్జీ లాస్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అనే డౌట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ లా అంటే విశ్వసూత్రాలు ఒక 12 ఉన్నాయి. ఆ 12లో ఒక సూత్రం ఏంటంటే నువ్వు ఏది ఇస్తావో అది తిరిగి నీ దగ్గరకు మినిమం 10 నుంచి మ్యాక్సిమం 721 రెట్లు తిరిగి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు నెగిటివ్ ఇస్తే నెగిటివ్, పాజిటివ్ ఇస్తే పాజిటివ్, నువ్వు ఏది ఇస్తే అది. జ్ఞానం ఇస్తే జ్ఞానం తిరిగి వస్తుంది. ఇలా చెప్తూ ఉన్నాను, నాకు ఒక అద్భుతమైన జ్ఞానం వస్తూ ఉంది. మామూలుగా ఏదైనా జరుగుతుంది, దానం ఇస్తూ ఉన్నాం, మనీ ఇస్తున్నాం, మనీ వస్తుంటాం. మనకి ఏది కావాలో దాన్ని ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ సోల్స్ అంటే వాటి యొక్క పూర్ణాత్మను మనం బ్లెస్ చేస్తాం. ఎప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను, ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే దాని యొక్క జ్ఞానాన్ని పొంది దాని నుంచి బయటకు రావాలి, ఆత్మ చైతన్యం చెందాలి. ఇవన్నీ మనకు ఎందుకు, ఇది బెస్ట్ కదా, వెరీ సింపుల్ వర్డ్ అయిపోతుంది. అలా చేసేస్తే ఉంటే ఒక రోజున ఈ మధ్యకాలంలో హనుమంతప్ప అని ఒక అతను సోల్జర్ ఐస్లో ఇరుక్కుపోయి 8 రోజుల తర్వాత శ్వాసతోటి ఉన్నాడని తీసుకొచ్చారు. గుర్తుందో లేదో హనుమంతప్ప. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేవాడికి మా పాప చెబుతుంది, నేను నాన్న అందరికి వాళ్ళకి వెళ్ళి కాంతి పంపిస్తానన్నారు, దీనికి ఏదో పంపించవచ్చు కదా. సరే నాన్న, వాళ్ళ నైట్ మెడిటేషన్ ఉంది కదా, మాది ఒక గ్రూప్లో కలిసేవాళ్ళం. అప్పట్లో ఈ జూమ్లు గేమ్లు ఏం లేవు. ఫోన్లోనే ఒక్కొక్కరు ఫోన్కి 5 యాడ్ అవ్వచ్చు. అట్లా 60 మంది కలిసి చేస్తుండేవాళ్ళు. బాలకృష్ణ సార్ చెప్తే మేము అందరం అలా కలిసి చేస్తుంటే రోజుకి ఒకరు మెడిటేషన్ చేయించాం. ఈ రోజున మనము కాంతిని హనుమంతప్పకు పంపిద్దాం, దానివల్ల ఏంటి బెనిఫిట్ అనేది కూడా చెప్పారు. అతను ఒకవేళ సరే అవ్వాలి అనుకుంటే ఈ కాంతిని తీసుకుని సరే అవ్వమని,
లేదు అని అంటే ఈ శరీరాన్ని వదిలేయడానికి ఎనర్జీ సరిపోదు. ఈ శరీరం వదిలిపెట్టడానికి ఎనర్జీ కావాలి అనుకుంటే దీన్ని తీసుకుని అలాగే ఏదైనా అతని నిర్ణయమే, మనకేం సంబంధం లేదు. ఇది మన పూర్ణాత్మ నుంచి అతని పూర్ణాత్మ ద్వారా అతనికి అందాలి అని పెట్టి అయిపోయింది. రెండో రోజున మా పాపని రాగానే, స్కూల్ నుంచి రాగానే చెప్తుంది, నాన్న మీరు సక్సెస్ అయింది నాన్న. ఏమైందంటే ఆయన బాడీ వెకేట్ చేశాడు ఇందాక. అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, బాడీ వెకేట్ చేయటం అంటే బాధా తత్పర హృదయం అనుకుంటాం. సోల్ సెలబ్రేషన్ అని అండి ఇక్కడి నుంచి. అదంతా ఏంటనమాట, సోల్ సెలబ్రేషన్. ఒకరోజు నేను ఇట్లాగే దీనికి వెళ్ళి వచ్చాను, లేట్ అయింది క్లాస్కి. ఎక్కడికి వెళ్ళారు అంటే నేను చెప్తున్నాను, ఏం లేదమ్మా సోల్ సెలబ్రేషన్కి వెళ్ళి వచ్చాను, అందుకని నాకు లేట్ అయింది, మీరు అందరూ క్షమించాలంటే. సోల్ సెలబ్రేషన్ ఇదేంటి సార్ అంటే, ఏం లేదు ఒక ఆమె బాడీ వెకేట్ చేసింది, మాకు అర్థం అవుతుంది, ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చాను. మనం సోల్ సెలబ్రేషన్ అన్న కొత్త ఇంటికి వెళుతుంది కదా, ప్రమోషన్ కదా అంటే పత్రి సార్ ఒకసారి చెప్పారు. ఎట్లా చెప్పారంటే, వరంగల్లో 13x13 ఒక పిరమిడ్ వేసాం. అది వేసినప్పటి నుంచి అంతకుముందు మేము 14x14, 15x15 అనుకున్నా, సెట్ కావట్లేదు. 3 రోజుల నుంచి దాని మీద సతమతం అవుతున్నాం. వర్షం పడుతుంది, వెళ్ళని తీసుకొచ్చాము, అన్నీ చేసేటప్పటికి వర్షం వస్తాం. ఎందుకో మేము వెళ్ళా అనుకుంటున్నాగా, అలా కాదు మీటర్లో కొలిసి పెడదాము, ఇక్కడ చేద్దామంటే కరెక్ట్గా 13x13 అనగానే సెట్ అయ్యి, సార్ అతను అన్నాడు వెళ్ళరు 13x13 అయితే కరెక్ట్గా సరిపోతుంది సార్ మనం తీసుకొచ్చిన మెటీరియల్ అన్న. ఏసై అన్న అరగంటలో పిరమిడ్ రెడీ అయింది స్ట్రక్చర్. అప్పటి నుంచి నాకు డౌట్, ఎవరు 13x13 కట్టలేదు. ఎందుకంటే ఒక ఆయన అప్పటికి 2000 వైజాగ్ అయినా ఇటు జైపూర్ నార్త్ ఇండియాలో ఉండేవారు, అతని పేరు కిషోర్. ఆయన అడిగాను, మీరు వేసినట్లు ఎక్కడన్నా 13x13 ఉన్నాయా అంటే లేవన్నాను. ఇట్లా నేను చాలా మందిని అడిగాను, ఎవరు లేరు. దాని ఓపెనింగ్ పత్రి సార్ వచ్చారు, ఆయన్ని అడిగాను. ఆన్లైన్లో ఎందుకని ఆయన్ని అడిగాను, సరే ఈ 13x13 ఏంటి, ఇది ఎందుకు వచ్చింది మాకు అర్థం కాలేదు, అలా అనుకోగానే తొందరగా సెట్ అయింది అని అంటే సారు భలే తమాషాగా చెప్పారు. చాలామంది 13 అంటే డెత్ అనుకుంటారు, అయ్యా పిచ్చముండా కొడుకులు, ఆయనకి అర్థమై సావదు. చాలా చోట్ల అయితే 13 నెంబర్ టేబుల్ ఉండదు, 13 నెంబర్ డేట్ కూడా ఉండవంట కొన్ని దేశాల్లో, అది స్కిప్ చేసి ఉంచుతారా. అట్లా చాలా చోట్ల ఉంటుంది. అది ప్రమోషన్ అయ్యా, వీళ్ళకి అర్థం కావటం లేదు. ఆ విషయం ఏంటంటే, ఆ పిరమిడ్ కట్టించాలనుకున్న ఆవిడ చనిపోయింది, వాళ్ళ హస్బెండ్ కట్టిస్తున్నారు, ఆమె కోరిక. అందుకని 13x13 వచ్చింది. అప్పుడు చెప్పారనమాట, ఇది ప్రమోషను అని సార్. అది నా మైండ్లో ఉన్నది. సోల్ సెలబ్రేషన్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళి వచ్చామంటే సోల్ సెలబ్రేషన్ చెప్పాలి. అంటే మా నాన్నగారు బాడీ వెకేట్ చేసినప్పుడు 3 years అయింది. మా నాన్నగారు ఏంటంటే, ఇందాక చెప్పాను కదా సీతయ్య, ఆయన కూడా ఒక సీతయ్య, ఎవడ మాట విన్నాడు, కానీ నేను చెప్తే వింటాను. కారణం ఏంటంటే, నేను ఆయనకి అసలు ఎప్పుడు ఎదురు చెప్పాను. ఆయన ఏదంటే దానికి సరే అంట. ఆయన అనుకున్న దాన్ని అక్కడ చేసి తిరుగుతుంటాడు. అది ఒక్కొక్కసారి వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంటే అమ్మాళ్ళు నాకు ఫోన్ చేసి, వరే నువ్వు వచ్చి నాన్నకి చెప్పరా, నాన్న ఆగిపోతాడు, నువ్వు చెప్పరా వింటాడు అని అనుకుంటారు. ఏం మీరు కూడా చెప్పొచ్చు కదా, మీరు మామూలుగా వీళ్ళంతా నేను వెళ్ళిన తర్వాత ఎందుకు నాన్న అది వదిలే పాని అని అంటే సరేలేరా అంట. ఇదే మాట మేము 3 రోజులు ఇచ్చి చెబుతున్నాము, కానీ మీరు ఈ విధంగా చెప్పలేదు, మీరు ఆ విధంగా చెప్పలేదు. ఆయన వ్యతిరేకిస్తూ చెప్పారు, నేను అనుకూలంగా చెప్పాను. అలాంటి మా నాన్న బాడీ వెకేట్ చేశాడని నాకు మెసేజ్ వస్తే నేను వెళుతున్నా. మా ఫ్రెండ్కి అంతే వేరే రోజున అక్కడ పెదనందిపాడులో క్లాస్, యాక్చువల్గా ఆ రెండో రోజు రేపు క్లాస్ ఉన్నది, ఈరోజు సాయంత్రం పూట నాన్నగారు బాడీ వెకేట్ చేశారు. నేను వెంటనే మా ఫ్రెండ్కి చెప్తున్నాను, రంగారావు గారు, పాండురంగారావు గారు అని తనకి చెప్తున్నాను, సార్ నాకు ఇట్లా వెళ్ళటానికి వీలు కాదు, రేపు నాన్నగారు ఇది ఉన్నది, సో మీకు అవకాశం కానీ లేదా వేరే వాళ్ళకి కానీ ఆయనకు ఫోన్ చేసి చెప్పు, నాకు ఆ బిజీలో ఉన్నాను నేను అని. ఈయన తర్వాత చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్, మీకు నాన్నగారికి ఎంత డీలింగ్ ఉంటుందో నాకు తెలుసు, మీ గొంతులో ఏమన్నా తేడా కనిపిస్తుందేమోనని. మా మంచిర్యాల నుంచి మా స్కూల్లో చేసిన స్టాఫ్ అయితే ఒక 15 మంది వచ్చారు. శ్రీధర్ సార్ ఏడుస్తాడా ఏడవడానికి చూద్దామని వచ్చారు. సోల్ సెలబ్రేషన్ అని మనకు తెలుస్తుంది కదా, ఎందుకు ఏడవాలి, అవునా కదా. అట్లా అని ఎంత కొంత లోపం అనేది ఉంటుంది మనకు, అంటే తను లేని లోటు అనేది మాత్రం ఉంటుంది. అంటే నాన్నగారు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు. నేను సండే రోజు వస్తానని అన్నాను అనుకోండి, ఆ రోజు వెళ్ళడానికి కుదరలేదు అనుకో, ఏంట్రా మన రాలేదు అని అంటాడు. అంటే ఈయన ఆ రోజు అంతా ఎదురు చూశాడు. మా అమ్మ అయితే ఏడుస్తుంది, వరి నువ్వు రాలేదు అది ఇదని అని అంటది, కానీ ఆయన చెప్పడు.
ఒకరోజు అమ్మని చూపించాను, నాన్న చూడమ్మా ఇప్పుడు ఎలాగ ఉంటాడు నాన్న. ఇప్పుడు నిజమేరా మీ నాన్న కలర్ మారాడు రా, ఆయన చాలా ఇదిగా ఉంటాడు, చామింగ్ తోటి ఉంటాడు, మీ నాన్న కలర్ మారాడు రా. నేను నిజమే నువ్వు చెప్పింది, నేనేం వ్యక్తపరుస్తున్నా, నాన్న వ్యక్తపరుస్తున్నా, నాకంటే మీ నాన్న ఎక్కువ ఎదుర్కొస్తున్నాడు నీ కోసం, అందుకనే చెబుతానమ్మా, నీకు నేను రాకపోతే నాకు వీలు కావట్లేదమ్మా, నాన్నతో చెప్పుకోని. నిజమేరా ఇక నుంచి అట్టాగే చేస్తారా అంటుంది. అంటే అంత డీలింగ్ అనమాట. కానీ అది సోల్ సెలబ్రేషన్ నాకు తెలిసి. దానికి నిదర్శనంగా నేను అడిగాను, ఆ రోజు ఫుల్గా వర్షం పడేటట్టు మొత్తం ముబ్బులు కమ్ముకొచ్చేసేసి, నేను వెంటనే ఒక మాట అడిగాను మా నాన్నగారు మెడిటేషన్ కూర్చొని, మీరు సంతృప్తిగా ఉంటే ఈ వర్షం పడకూడదు, మీరు అసంతృప్తిగా ఉంటే వర్షం పడాలి, దానికి ఏం చేయాలో నేను మళ్ళీ ఆలోచించి మీరు చేస్తాను. మొత్తము అన్ని ముబ్బులన్నీ వీడిపోయింది. ఆ మరుసటి రోజుకి ఏం లేదు, నాన్నగారు అంతా అన్ని కర్మ ఇది అయిపోయినాయి. మళ్ళీ ఆ 12th రోజు చేసేటప్పుడు సేమ్ ఇదే వచ్చింది. రేపనంగా ఈరోజు మా అన్నయ్య బయటికి వెళ్ళి ఊరు బయట దాకా వెళ్ళి గిర్రం తిరిగి వచ్చాడు. ఒరే ముబ్బులు బాగా పట్టేస్తున్నాయిరా, వర్షం పడితే ఎట్లాగరా మనం రేపు అని. పడదలే నువ్వు వెళ్ళాను అని నేను చెప్పంగానే మా అన్నయ్య పెద్ద అన్నయ్య ఓకే అది చెప్పాడంటే ఏదో ఉంటుంది అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమీ లేదు. 3వ రోజున ఇది అయిపోయిన తర్వాత 3వ రోజున వర్షం పడుతుంటే నేను వర్షంలో చేరేసి కూర్చున్నాను. ఎందుకంటే 2 రోజులు ఆపాను కదా, దాన్ని మనం అనుభవించాలి కదా. యాక్సెప్ట్ చేస్తూ థ్యాంక్స్ చెప్తూ నేను అలా కూర్చున్నాను. మా అన్నయ్య వెంటనే పొలాన్ని ఉన్నవాడు అలా పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఇక్కడ ధ్యానంలో కూర్చుంటున్నాను, ఆడు చెప్పాడు మొన్న, ఆడు కూర్చున్నాడా లేదా అని అమ్మ ఫోన్ చేశాడు. మరి ఆడు ఇందాక నుంచి వర్షంలో కూర్చున్నాడు రా, బయటకు రా, లోపలికి రమ్మంటే రావట్లేదా, కూర్చొని అమ్మ కూర్చొని అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నానని చెప్పి అన్నాడు. పొలంలోకి వెళ్ళి కూర్చున్నాను. అంటే మనం దేన్ని వ్యతిరేకించుకోవాలి, సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనే. ఓకే, అలా కాంతితోటి మనం ఎప్పుడు కూడా ఒకరిని బతికించాలి ఎక్కువ కాలం, వాళ్ళ ఇది లేకుండా మనం చేయకూడదు. అంటే మనకు అట్లా అనిపిస్తుంది కానీ అలా చేయకూడదు. ఇలా కాంతి పంపిస్తూ వాళ్ళని అనారోగ్యం నుంచి ముందు మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నొప్పిగా ఉన్నది, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ కాంతి వస్తుందని ఫీల్ అయితే ఇది మొత్తం కాంతి వచ్చినట్టు మనకు తెలుస్తుంది, సెన్సేషన్ మెల్లగా హీల్ అవుతుంది. అట్లా నేను ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్స్, అసలు దీనికే అని కాదు దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా మన పిల్లలకి పంపించవచ్చు, వాళ్ళకి రక్షా కవచాన్ని ఏర్పరచవచ్చు, మన ఇంటికి, మన వెహికల్స్కి. రంజిత్ మాస్టర్ది అయితే బ్యాటరీ ఉంటుంది కదా, అది పోయింది. ఈయన ఏం చేశాడంటే, మనం ఎప్పుడు చెప్తున్నాం కదా దీని సంగతి ఏంటో చూద్దాం, ఆ రోజు వర్షం ఫుల్ పడింది, తడిసిపోయింది, స్టార్ట్ కావటం అక్కడ పెట్టాడు. ఇద్దరం వచ్చి కూర్చున్నాం, ఏదో మాట్లాడుకున్నాం, కాసేపు మెడిటేషన్ చేశాం. ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు నేను కాంతి తీసుకుని దానికి పంపిస్తున్నాను, ఇది రేపు ఉదయానికి నాకు ఇది రావాలి. ఆ 2వ రోజు వెళ్ళి మార్నింగ్ నేను వెళ్ళిపోయాను రాత్రిపూట. అతను స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. 3 నెలల వరకు పనిచేసింది. మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ 3 నెలలు పెరిగింది. అలాగే ఆయన ఫ్యాన్ అట్లాగే అయ్యింది. సునీత మేడం అంటే బాలకృష్ణ సార్ వాళ్ళ మిస్సెస్, ఆమె వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకుంది. అదేదో ప్రాబ్లం వచ్చింది. అంతకు ముందే నేను అక్కడ క్లాస్ చెప్పొచ్చాను. అయితే అతను పిలిపిస్తే దానికి 4,000 ఎంత అవుతాయి అన్న. సడన్గా ఇది గుర్తుకొచ్చిందంట, శ్రీధర్ చెప్పాడు కదా కాంతి పంపించావు కదా, సరే రేపు రాయి, వాళ్ళ చీకటి పడింది కదా రేపు రాయి అన్నాను అనేసి కూర్చుని, అతను వచ్చినందుకు మినిమం ఛార్జ్ చేసుకుని నాకు ఇది బాగుపడాలి అని. సరే 2వ రోజు అతను వచ్చాడంట, ఏం లేదమ్మా చిన్న వైరు ఊడింది, నేను ఇది కలుపుతాను చూద్దాం అన్నాడంటే, కలపంగానే పని చేయటం మొదలు 300 తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత అన్నాడు, అంతకుముందు 4,000 అన్నాడు. అది ఇప్పుడు దాకా పనిచేస్తుందంట. మొన్న కూడా చెప్తుంది మేడం, శ్రీధరు ఇది అదే ఇది అని చెబుతుంది. నేను వెళ్ళినప్పుడు అలా దాన్ని చూపించి. సో అట్లా మనం ప్రతిదానికి కాంతిని పంపించవచ్చు, దేనికైనా కాంతిని పంపించవచ్చు. కానీ ఎలా పంపించాలి ఇందాక చెప్పాను కదా, వస్తువుల కంటే వేరే విషయం. ఏ వ్యక్తులకైనా సరే మనం కాంతి పంపించాలి అంటే మన పూర్ణాత్మ నుంచి వాళ్ళ పూర్ణాత్మ ద్వారా వాళ్ళకి అంది వాళ్ళకి ఏ జ్ఞానం అయితే అందాలో ఆ జ్ఞానం వాళ్ళు అందుకుని దాని నుంచి బయట. అంతేగాని మనం కాంతి పంపించగానే మనం డైరెక్ట్గా పంపించేసి వీళ్ళకి ఇది కావాలి అని అంటే ఇబ్బంది. అట్లా మనకి కర్మ అంటకుండా స్వామి కార్యం స్వకార్యం 2 ఎట్ ఏ టైం అయిపోతాయి దీనివల్ల. ఇది మాకు అప్పుడు ఆ 2-3 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్స్లో మాకు వచ్చిన అనుభవం. అంటే ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్పాను. సో కాంతి మీద ఒక ధ్యానం చేద్దాం, ఓకేనా? రెడీనా?